1994 నుంచి తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నా నేను. ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పనిచేసి నాకు పని చేస్తేనే మీరు ఓటేయండి అని అడిగిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి నేను చేసిన మంచిని చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం లేనోడు పిరికివాడు చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రతి పేదవాడు తన గుండెల్లో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడిని. 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని మడత పెట్టి ఇసిరేశారు. అర్థమైందా? ధోకాబాజీ కామ్ కౌన్ కర్తా బోలేతో నారా చంద్రబాబు కర్తా. మామకు వెన్ను పొడిచి ప్రజలకు పొన్ను పోటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇక్కడ చెప్పిన మాట అవతల పోయి మర్చిపోయేవాడు. తను చేశాడు, అతను కూడా ఆయన పాలన పనిచేశాడు. ఎవరికి చేశారు? తన చుట్టూ తిరిగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేశాడు, కానీ పేదలకు చేయలేదు. కానీ జన్మభూమి కమిటీ వలన ప్రజలు నష్టపోయారు. ఆడ కులాన్ని చూడటం, ఓటేస్తాడు మన పార్టీ కాదని చూశారు. కానీ వాలంటరీ వ్యవస్థ వలన అందరికీ న్యాయం జరిగింది. ఇందులో ఈ వాలంటరీలో తెలుగుదేశం సానుభూతి పరులు కూడా ఉన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా ఉన్నారు. ఇందులో నేను సాక్ష్యం. గతంలో నేను 1994 నుంచి తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నా. అయితే తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నా గానీ 94లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పేదల యొక్క పతనం అనేది స్టార్ట్ అయింది. ఎవరికి న్యాయం జరగలే, అందరికి అన్యాయం జరిగింది ఆయన టైంలో. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ కి విపరీతమైన వర్షాలు. ఎప్పుడు ఈ రాజమండ్రి జైల్లో తెచ్చి పెట్టారు, అప్పుడు వర్షాలు జరగబడలేదన్న. ఆయన వెనకాలే సుడి ఉందన్న. ఆయన వెనకాల సుడి ఉంది. ఏముంది అంటే కరువుకు కవల పిల్లలు అంటాడు. కరువును చంద్రబాబు ఇద్దరు ఎలాంటి వాళ్ళు అంటే కవల పిల్లలు వీళ్ళిద్దరు. అందుకని మరలా జగన్ అన్న కావాలి. నారా చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులన్నీ తీసుకొని ఏ బొగ్గు కానీ కట్టలేదు, ట్రాన్స్కో కంపెనీ కానీ కట్టలేదు, ఏం కట్టకుండా దిగిపోయి ఏం డబ్బులు కట్టకుండా దిగిపోతే జగన్ అన్న మోడీ దగ్గరికి వెళ్లి మాట్లాడి ఈ రోజు మన కరెంటు కోత లేకుండా చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు కరెంటు బిల్లు తీసుకొని అవి కట్టకుండా వాటికి ఖర్చు చేసి దిగిపోయిన చంద్రబాబు నాయుడు డబ్బులు ఈ రోజు డబ్బులు ఎవరు? జగన్ గారు కడుతున్నారు. ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. 3 సంవత్సరాలు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకుండా దిగిపోయాడు చంద్రబాబు నాయుడు. జగన్ అన్న ఇచ్చాడు వాళ్ళందరికీ. ఇలాంటి గొప్ప మంచి పనులు చేసినది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకొకటి, తన 5 ఏళ్ల పాలనలో 35,000 ఉద్యోగాలే ఇచ్చాడు. అని జగన్ అన్న 2,15,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రోజు మెడికల్ గానీ విద్యా వ్యవస్థ గానీ నంబర్ 1 ఉన్నదన్న. మేకలు తిరుగుతానే చచ్చిపోయాయి, కానీ ఈ రోజు అంబులెన్స్ వచ్చి టీకాలు వేసిపోతున్నాయి పల్లెటూళ్లలో. మేకలకు గాని గొర్రెలకు గాని అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి టీకాలు వేసిపోతున్నారు వాళ్ళే. ఇలాంటి మంచి పథకాలు ఏం ముఖ్యమంత్రి చేయడన్నా? పెదజల్లి ధనవంతులు కలరు, బిగబట్టి దరిద్రులు కలరు. చంద్రబాబు నాయుడు ఖజానా నింపుకోవడానికి బిగబడితే జనాలందరూ దరిద్రులయ్యారు. వైఎస్ జగన్ వెదజల్లితే ప్రజలందరూ ధనవంతులయ్యారు. ఇది ఇంకొక మాట ఏం తెలుసా? బీదలను వెక్కిరించువాడు దేవుణ్ణి వెక్కిరిస్తున్నాడు, సృష్టికర్తను వెక్కిరిస్తాడు. చంద్రబాబు నాయుడు బీదలను వెక్కిరించినందుకు దేవుడు ఆకాశాన్ని మూసేసి వర్షం పడకుండా చేశాడు.